హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా చిన్ని ప్రపంచం. నేను విజయ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఇవాల్టి వీడియో కాన్సెప్ట్ ఏంటనేది ఆల్రెడీ టైటిల్ చూశారు కదండి. తక్కువ గిన్నెలతో ఎక్కువ వంట చేసే విధంగా నేను ఏ విధంగా మేనేజ్ చేస్తాను అనేది ఇవాల్టి వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఇక వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కనుక కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకున్నారనుకోండి, నేను ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. నేను ఈ రోజు ఆ రోజు అనే సంబంధం లేకుండా ప్రతిరోజు కూడా నైటే ఇల్లంతా ఈ విధంగా నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్పింగ్స్ అయితే నైట్వి అనమాట. నైట్ ఇల్లంతా నీట్గా పెట్టేసుకున్న తర్వాత నేను ప్రతిరోజు నిద్రపోతానమాట. ఇలా చేసుకుంటూనే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. నేను మార్నింగ్ హ్యాపీగా లేయగలుగుతానమాట. లేసేసి టెన్షన్ లేకుండా ఈజీగా పనంతా చేసుకోగలుగుతాను. పిల్లలు వెళ్ళాక పూజ అయితే పూర్తయిందండి. పిల్లలు ఉన్నప్పుడు పిల్లలకి బ్రేక్‌ఫాస్ట్, లంచ్ బాక్స్ అన్ని సెట్ చేసేసి పిల్లల్ని పంపించేశాననమాట. ఆలోపు మా వారు దేవుడి రూమ్ అంతా క్లీన్ చేసేసి తర్వాత పూజ పూర్తి చేసేసారనమాట. మోస్ట్‌లీ మా ఇంట్లో మా వారే పూజ చేస్తారు కాబట్టి నేను ఇంట్లో కిచెన్‌లో పనులు గానీ, లేకపోతే ఇంట్లో పనులు గానీ చేసుకుంటూ ఉంటే మా వారైతే పూజ చేస్తారనమాట. నాకు అప్పుడప్పుడు అవకాశం దొరుకుతుందనమాట. మా వారికి పూజ చేయడం అంటే చాలా ఇష్టము. అందుకోసమే మా వారు చేస్తారు. అది కాక ఇంట్లో మగవాళ్ళు చేస్తేనే మంచిదంటారు కదండీ! తన దగ్గర టైం ఉంటుందనమాట. అందుకోసమే అలా చేస్తారనమాట. ఈ మధ్య కాలంలో గులాబీలు, అలాగే చిట్టి గులాబీలు, అలాగే చామంతుల్లో కూడా రకరకాల చామంతులు చాలా వస్తున్నాయండి. అది కాక తక్కువ రేటుకే వస్తున్నాయన్నమాట. ఎక్కువ పూలు తీసేసుకొని దేవుళ్ళని ఇలా నిండుగా అలంకరించేసుకొని పూజ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది కదండీ! ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుందిలెండి. నాకైతే మా గార్డెన్‌లో కూడా పూలు పూయట్లేదండి ఈ మధ్య. అన్నీ కొంటూ ఉన్నాననమాట. ఆ మధ్య కాలంలో ఎక్కువగా శంకు పూలు, అలాగే మందారాలు వస్తున్నాయి కదా! వాటితో పూజ చేసేదాన్ని. ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ పూలు రావట్లేదండి. అది కాక గార్డెన్ అంతా కూడా పాత మొక్కలన్నీ తీసేసి కొత్త మొక్కలు పెట్టేశాను కాబట్టి పూలైతే ఏమీ లేవు. ఈరోజు మన గార్డెన్ కూడా చూపిస్తానులెండి. ఇంక దేవుడి రూమ్‌లో పూజ అయిపోయిన తర్వాత తులసి కోట దగ్గర కూడా దీపం వెలిగిచ్చేసామండి. తులసి కోటలో కొత్త మొక్క పెట్టాను కదా! అదంత గ్రోత్ రావట్లేదండి. అంటే ఎక్కువ సన్ రావట్లేదనమాట. ఎండ పడట్లేదు. అందుకోసమే అలా అవుతుందేమో అనుకుంటూ ఉన్నాను. కొత్త మొక్కలు మళ్ళీ పెట్టాలండి. సాయిల్ అయితే చేంజ్ చేశానులెండి. మనీ ప్లాంట్ అయితే కొంచెం ఎందుకో డల్‌గా అనిపిస్తూ ఉందండి ఈ మధ్య కాలంలో. ఈరోజు పూజ అంతా పూర్తయిన తర్వాత టెర్రస్ పైకి వెళ్ళామండి. కొత్త మొక్కలు పెట్టానని చెప్పాను కదా! ఏమేమి మొక్కలు పెట్టానో చూడండి ఒకసారి. చాలా బాగా కాపు కూడా వస్తుందండి. దేవుడి దయ వల్ల ఇంకా మంచి కాపు రావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. మొక్కలు కూడా భలే భలే పెరుగుతున్నాయండి. పచ్చగా చాలా బాగున్నాయన్నమాట. వంగ చెట్లు, అలాగే కాకర చెట్లు. వంగ చెట్లు బాగున్నాయి. పూత అయితే ఎక్కువ రావట్లేదండి. కాకర చెట్టు అయితే బాగా పాకుతూ ఉందన్నమాట. గులాబీలు కొన్ని కొన్ని ఉన్నాయి. కానీ ఈ తక్కువ గులాబీలు కోసేస్తే గార్డెన్‌లో అందం ఉండదని చెప్పేసి గార్డెన్‌లో అలాగే ఉంచేస్తూ ఉన్నానండి. వంగ మొక్కలు బాగా పెరిగిన తర్వాత అండి కింద పోర్షన్ అయితే మన కుండీల్లో ఖాళీగా అనిపిస్తూ ఉంటది కదా! అందులో అయితే తోటకూర గానీ, ఏవైనా ఆకుకూర విత్తనాలు వేసుకున్నామనుకోండి, అవి కూడా బాగొస్తాయన్నమాట మనకి. ఇవైతే బీన్స్ మొక్కలండి. మొన్నటి వరకు నేను చెట్టు చిక్కుడు అనుకున్నాను. కానీ ఇవి కాయలొచ్చిన తర్వాత తెలిసింది. ఇవైతే బీన్స్ అండి. పువ్వు బావుందనమాట. కాయలు కూడా వస్తూ ఉన్నాయి. చెట్టయితే బానే హెల్తీగా ఉందండి. కొన్ని కొన్ని టమాటా మొక్కలు కూడా వేశాననమాట. ఆకుకూర కూడా వేశాను. ఇక్కడైతే చుక్కకూర ఉంది. చుక్కకూరలో కొంచెము తోటకూర కూడా ఉందండి. ఆ మధ్య నేను దోసకాయ యూజ్ చేసేసి విత్తనాలు అలా పడేశానండి. వాటికి కూడా చెట్లొచ్చేసాయన్నమాట. చెట్లు కూడా మనకు తీగ పాకుతూ ఉంది. పైకి కట్టేసేయాలి. ఇందులో కూడా మన కాకర మొక్కలు వేశాను. మధ్యలో నేను కొత్తిమీర అయిపోయుంటేనండి వేరే తొట్లో ఉన్నది కదా! ఆ కొత్తిమీర అయిపోయుంటే మళ్ళీ కొత్తిమీర వేశాను. బాగా మొలిసిందండి. కుండీలలో మనం మొక్కలు పెట్టుకునేటప్పుడండి ఒక మొక్క గానీ, 2 మొక్కలు కానీ అలా పెడతాం గదా! వాటి మధ్యలో గ్యాప్ ఉంటది కదా! ఆ గ్యాప్‌లో మనము ఆకుకూరలు గింజలు వేసుకున్నామనుకోండి, ఇవి పెరిగేసరికి మనకు ఆకుకూర కూడా వచ్చేస్తది. అది కూడా మనము హార్వెస్ట్ చేసుకోవచ్చు. అది కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనకు మొక్కలనేది ఏపుగా పెరిగిన తర్వాత మళ్ళీ వాటికి కూడా మనకు కాయలొస్తాయి కాబట్టి వాటిని కూడా మనం యూజ్ చేసుకోవచ్చనమాట. ఇలాగే చేస్తూ ఉంటాను. ఆ మధ్య నేను 3 బీరపాదులు పెట్టానండి. అవి బా పెరుగుతున్నాయన్నమాట. కాయలు కూడా వస్తున్నాయి. ఇంతకుముందు అంటే లాస్ట్ ఇయర్ నేను పెట్టిన బీరపాదుల్లో కాయలైతే చాలా తక్కువగా వచ్చేటివండి. అసలు పువ్వొచ్చినా కూడా అది మొత్తం మేల్ ఫ్లవర్ ఉండేదనమాట. ఫీమేల్ ఫ్లవర్ లేకుండా ఉంటుండేది. అది కాక పాలినేషన్ కూడా సరిగ్గా అవ్వకుండా ఉంటుండేది. ఈసారైతే మనం వేసిన మొక్కలన్నీ కూడా మనకు మంచిగా కాయలొస్తున్నాయండి. భలే హ్యాపీగా అనిపించిందనమాట. గులాబీలు ఆ మధ్య కాలంలో మొత్తం ఎండిపోయినట్టు అనిపించిందండి. వాటినంతా కూడా ప్రూనింగ్ చేసేసి ఇలా చిగుళ్ళొచ్చేసాయన్నమాట. మరువ మొక్కలున్నాయి. అలాగే ఇంకా కొన్ని పూల మొక్కలు కూడా ఉన్నాయి. పూలు పూస్తున్నాయి. గార్డెన్‌లో ఎక్కువగా మనకు పూలున్నాయనుకోండి, గార్డెన్ అయితే భలే అందంగా కనిపిస్తదండి. నల్లేరు కూడా బాగా పాకుతూ ఉంది. దీంతో పచ్చడి చేస్తారంట. ఇంతవరకైతే నేను చేయలేదండి. చేసి చూడాలన్నమాట ఒకసారి ఎలా ఉంటుందో.
మోకాళ్ళ నొప్పులకి చాలా మంచిదంటండి. మోకాళ్ళలో అరిగిపోయిన గుజ్జు మనలా రిప్లేస్ అవుతదంట. హెల్త్‌కి గూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయంట హెల్త్ పరంగా. చూడాలండి, ఒకసారి చేద్దాం అనుకుంటున్నా. ఇంక అంతే కాకుండా కిందికైతే వచ్చేసిన తర్వాత మన బాల్కనీ గార్డెన్‌లో అయితే మెంతికూర ఇంతకుముందు చూపించాను గదండీ! అక్కడ మొత్తం తీసేసాను. అంటే మెంతికూర అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ కుండీలు ఖాళీగా ఉంటే మెంతికూర మళ్ళీ వేశాననమాట. పెరిగింది. ఇంత సైజ్ అయితే వచ్చిందండి. ఇంకొంచెం పెరిగిన తర్వాత పప్పులోకి చాలా బావుంటది. ఈ పక్కన ఉన్న కుండీలో కొత్తిమీర వేశాననమాట. ఆ కొత్తిమీర ఒక్కటి మొలిసిందండి. తర్వాత ఇక్కడైతే శంకు పువ్వు చూడండి. ఇంతవరకు మన గార్డెన్‌లో అయితే వైట్ కలర్ శంకు పూలు ఉండేటివి. ఇప్పుడైతే నేను పర్పుల్ కలర్ గూడా వేశానండి. పర్పుల్ కలర్ భలే బ్యూటిఫుల్‌గా ఉంటదనమాట. ఇంక అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనేం చేస్తానంటేనండి, ఇంకా ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకుంటూ ఉంటాననమాట. అంటే రేపటికి బ్రేక్‌ఫాస్ట్‌కి ఏం చేయాలి? అవి అంటే దోసకనుకోండి, దోసకు నానబెట్టుకోవడం కానీ, ఇడ్లీకి నానబెట్టుకోవడం కానీ, లేకపోతే ఏమన్నా కూరగాయలు తరిగేటుంటే గానీ అవి చేసుకుంటూ ఉంటాననమాట. రేపటికి బ్రేక్‌ఫాస్ట్ దోస అండి. అందుకు దోసకు బియ్యం అయితే నానబెట్టేసాననమాట. తర్వాత నిన్న ఇడ్లీ చేశానండి. ఇడ్లీ చేసిన తర్వాత కొంచెమే పిండి మిగిలిందనమాట. దాంతో అయితే దిబ్బ రొట్టె వేసుకుందాం అని చెప్పేసి నా బ్రేక్‌ఫాస్ట్ కోసం అనుకున్నాను. అందుకే వేస్తున్నాను. అన్నట్టు చెప్పలేదు కదండీ! ఈరోజైతే మా పిల్లలకు బ్రేక్‌ఫాస్టు, అలాగే లంచ్ బాక్స్ 2 కలిపి నేను సగ్గుబియ్యం కిచిడీ అయితే చేశానండి. మా పిల్లలకి చాలా అంటే చాలా ఇష్టము. చాలా బావుంటుంది కూడా. టేస్ట్ కూడా సూపర్‌గుంటది. ఆ రెసిపీ అనేది ఆల్రెడీ మన ఛానెల్‌లో అయితే ఉందండి. అందుకే రెసిపీ అనేది పోస్ట్ చేయలేకపోయాననమాట నేను. తర్వాత ఈ దిబ్బ రొట్టె కోసం కావాల్సిన వెజిటబుల్స్ కట్ చేస్తున్నానండి. వెజిటబుల్స్ అంటే ఏమీ లేదండి. ఆనియను, అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర, కొంచెం జీలకర్ర వేసేస్తే సరిపోతదనమాట. చాలా బావుంటదండి. కొంచెం మందంగా వేసినా కూడా మంచిగా మనం కాల్చుకున్నామనుకోండి, పచ్చిదనం అనేది లేకుండా సూపర్‌గుంటది. టేస్ట్ అయితే భలే ఉంటది. ఆ మధ్య కాలంలో మా పిల్లలకి ఒకసారి చేశాననమాట. వాళ్ళన్నారు, "అమ్మ ఇడ్లీ వేసిన ప్రతిసారి కొంచెం పిండి మిగిల్చేసి మాకిలా వేసివ్వు" అని జెప్పేసి. కాపోతే ఈరోజు నా కోసం జేసుకుంటున్నాను. వాళ్ళకైతే సగ్గుబియ్యం కిచిడీ చేశాను గదండీ! మా వారికైతే చపాతీ చేశానండి. లంచ్ బాక్స్ కోసం, అలాగే బ్రేక్‌ఫాస్ట్ కోసం. ఈ ఇడ్లీ పిండిలో అయితే నేను కట్ చేసుకున్నవన్నీ యాడ్ చేశానండి. ఆనియన్, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర యాడ్ చేశాననమాట. సాల్ట్ ఆల్రెడీ ఇడ్లీ చేసేటప్పుడే కొంచెం యాడ్ చేశానండి. తర్వాత ఇంకొంచెం తగ్గితే మళ్ళీ యాడ్ చేద్దాం చూసేసి, కొంచెం అయితే జీలకర్ర కూడా యాడ్ చేశాననమాట. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఏంటి విజయ ఇంత చెప్తున్నావు గానీ అసలు టాపిక్ విషయం ఎత్తట్లేదేంటి అని జెప్పేసి అనుకుంటూ ఉన్నారా? చెప్తాను కొంచెం సేపు ఆగండి మరి. ఇదంతా బాగా కలిపేసేసుకొని ఇందులో సాల్ట్ తగ్గిందండి నాకు. కొంచెం యాడ్ చేశాననమాట. తర్వాత స్టవ్ అయితే వెలిగించుకున్నానండి. ఇప్పుడు మీరు చూస్తున్న కడాయి అయితే మార్నింగ్ యూజ్ చేసిన కడాయి. మార్నింగ్ పిల్లల బ్రేక్‌ఫాస్ట్ కోసము ఇది యూజ్ చేశాననమాట. అంటే ఇందులోనే సగ్గుబియ్యం కిచిడీ అయితే చేశాననమాట. సగ్గుబియ్యం కిచిడీ ఎప్పుడు చేసినా కూడా మనం నాన్ స్టిక్ పెనంలో చేస్తే మాత్రమే మనకు నీట్‌గా వస్తుందండి. లేకపోతే అడుగున అంటుకుపోతుందనమాట. అది చేసిన తర్వాత దాన్నేమి వాష్ చేయలేదండి నేను. అంటే మనకు క్లీన్‌గా వచ్చేస్తుందనమాట. దాన్ని స్పూన్‌తో తీసేస్తే తర్వాత అదే కడాయిలో నేనైతే ఇప్పుడు దిబ్బ రొట్టె వేసేసుకుంటున్నాను. కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసి దానిపైన నేనైతే మిక్స్ చేసుకున్న ఇడ్లీ బ్యాటర్ ఏదైతే ఉందో అదైతే వేసేసి ఈ విధంగా స్ప్రెడ్ అయితే చేస్తున్నానండి. నేనైతే ఒకే గిన్నె యూజ్ చేసేసి అంటే ఒకే కడాయి గానీ, ఏదైనా నాన్ స్టిక్ పెనం గానీ యూజ్ చేసేసి 2, 3 ఐటెమ్స్ అయితే చేస్తూ ఉంటానండి. ఎందుకంటే తోమే ఓపిక లేదని కాదు కానీ, అది ఎలా యూజ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ మీకైతే వెళ్తుంది కదా అన్న ఉద్దేశ్యంతో ఇదైతే షేర్ చేస్తున్నానండి. అలా వేసేసిన తర్వాత దానిపైన మూత పెట్టేసి మంట మాత్రం సిమ్‌లో పెట్టేసి అంటే లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మనము దాన్ని బాగా కాలనివ్వాలండి. ఇప్పుడైతే ఇంట్లో కొన్ని క్యారెట్స్ ఉన్నాయండి. వాటితో క్యారెట్ హల్వా చేసుకుంటూ ఉన్నాననమాట. ఎక్కువ క్వాంటిటీలో క్యారెట్ హల్వా చేస్తే పిల్లలు ఇష్టంగా తినట్లేదండి. అందుకే కొంచెం కొంచెం ఏ రోజుకి ఆ రోజు కంప్లీట్ అయ్యేలాగా చేద్దాం అనుకుంటున్నాను. క్యారెట్ హల్వాకి ఈ క్యారెట్స్ అయితే చాలా బావుంటాయండి. మనకు ఆరెంజ్ కలర్‌లో ఉండే క్యారెట్స్ కన్నా కూడా ఇలా రెడ్ కలర్‌లో దొరుకుతాయి చూడండి. అవి వింటర్ సీజన్‌లో ఆ క్యారెట్స్ అయితే హల్వాకైతే భలే ఉంటాయండి. టేస్ట్ చాలా బావుంటుందనమాట. అవి తీసుకొచ్చి ఇంచుమించు ఒక 1 వీక్ అవుతుందండి. వీటినైతే ఇప్పుడు పీల్ చేసేస్తున్నాను. మా ఇంట్లో తింటారండి. వీళ్ళు రాగా తింటూ ఉంటారు. మిగిలిన వాటితో ఇలా హల్వా అయితే చేస్తూ ఉన్నాననమాట. మనకక్కడ దిబ్బరొట్టె కాలుతూ ఉంది. ఈలోపైతే ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి దీన్నైతే పీల్ చేస్తూ ఉన్నాను. ఆ పీల్ చేసడం అయిపోయిన తర్వాత చూడండి దిబ్బరొట్టె టర్న్ చేసుకోవాలనమాట. ఎంత బాగా కాలిందో చూడండి. ఇంకా రెండో సైడ్ కూడా మనం మంచిగా కాలేలాగానే మనము లో ఫ్లేమ్‌లో పెట్టేసుకొని మాత్రమే కాల్చుకోవాలండి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాను. ఆయిల్ అనేది మన ఇష్టం లేండి. మనం తినేదాన్ని బట్టి, మనం యూజ్ చేసేదాన్ని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా రెండో సైడ్ కూడా టర్న్ చేసి చూస్తున్నాను చూడండి. రెండో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలనమాట. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటుంది. చూడండి బాగా కాలింది. 2 సైడ్‌లు కూడా మంచి కలర్ వచ్చింది కదండీ! ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకోవడమే అనమాట.
వేడి వేడిగా తింటే భలే ఉంటుందండి. చాలా బావుంటుంది. ఇది కొన్ని కొన్ని ఏరియాస్‌లో అయితే బెల్లం పానకంతో కూడా తింటారంట అండి. చాలా బావుంటుందంట. అదైతే నేనెప్పుడు ట్రై చేయలేదు. ఈసారైతే ట్రై చేద్దాం ఒకసారి. నా బ్రేక్‌ఫాస్ట్ అయితే ఇదండి దిబ్బ రొట్టె. వేడి వేడిగా తింటే సూపర్‌గున్నదండి. ఇంకా ఏమి చట్నీలేమి అక్కర్లేదనమాట. మనం వేసిన పచ్చిమిర్చి స్పైసీ మనకు సరిపోతుంది. క్యారెట్ కూడా తురిమి పెట్టేసానండి. ఇప్పుడైతే హల్వా చేసేసుకుందాము. హల్వా కోసం అయితే వేరే కడాయి అయితే పెట్టుకుంటానులేండి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం కారం యూజ్ చేసాం కదా! అందుకు. ఇంకా హల్వా చేసే ముందు నేను ఇప్పుడు ఏదైతే మనం దిబ్బ రొట్టె చేసామో ఆ కడాయి మళ్ళీ యూజ్ చేస్తున్నాను చూడండి. అంటే ఈరోజు ఇదే కడాయిలో 3 వంటలైతే చేశాననమాట. పచ్చడి కోసం నేను ఫ్రై చేసుకుంటున్నానండి. పచ్చిమిర్చి, అలాగే టమాటో, ఆనియన్ వేసేసి పచ్చడి చేస్తామనమాట. దోసలోకి కానీ, చపాతీలోకి కానీ చాలా బావుంటుంది. అలాగే రాగి సంకట్లోకైతే ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. అది ఆల్రెడీ మన ఛానల్‌లో అయితే చాలా సార్లు పోస్ట్ చేశానండి. ఆ పచ్చడి చేస్తూ ఉన్నాను. ఈ పచ్చడి ఎక్కువగా మా ఇంట్లో చేస్తూ ఉంటామండి. అందుకోసమే ఇదే రెసిపీ మాటి మాటికి వస్తుంది. అందుకే రెసిపీ అయితే షేర్ చేయట్లేదనమాట. పచ్చిమిర్చి బాగా కడిగేసి ఆ కడాయిలో అయితే యాడ్ చేశానండి. తర్వాత దానికి కావాల్సిన టమాటోలు కూడా తీసుకున్నాననమాట. అన్నట్టు మీ ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేశారండి? తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. ఇప్పుడైతే నేను టమాటోస్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి. టమాటోస్‌కి ఎప్పుడైనా కూడా మనకు ఏదైతే తొడిమి పార్ట్ ఉంటుందో దాన్ని తీసేస్తానండి. ఆనియన్ కూడా అలాగే తీసేస్తాననమాట. మీరు కూడా నాలాగే చేస్తారండి? అంటే ఒకే కడాయిలో 3 వంటలు అలాగే చేస్తారా? అంటే ఎక్కువ గిన్నెలు పడకుండా ఎక్కువ వంటలు చేసుకుంటూ ఉంటారండి? అయితే ఎలా చేస్తారనేది కూడా నాతో తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో అయితే షేర్ చేయండి. ఇక్కడ చూడండి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో అయితే యాడ్ చేసేసాననమాట. ఇప్పుడు దీన్ని కొంచెం ఆయిల్ వేసేసి, కొంచెం సాల్ట్ వేసేసి మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ అనేది చాలా తక్కువ వేస్తాననమాట. అంటే 2 టీ స్పూన్లంత వరకే ఏస్తాననమాట నేను. ఎందుకంటే ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి. తర్వాత ఇందులో నేను సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాననమాట. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనం వేసిన వెజిటబుల్స్ అంటే ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే టమాటో కూడా త్వరగా మగ్గుతుంది. ఈలోపు రైస్ కూడా కడిగి పెట్టుకుంటున్నానండి. అంటే ఆఫ్టర్‌నూన్ లంచ్‌కి రైస్ కావాలి కదా అని చెప్పేసి. ఈరోజు నేను రైస్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే కడుగుతున్నానండి. ఎందుకంటే దోసకు వేశాను కదా! నేను దోసలో కూడా రైస్ వేసుకుంటాను కాబట్టి, అందుకోసమే ఈరోజు రైస్ వండుకుంటున్నాను. లేదంటే నా కోసం అయితే సెపరేట్‌గా వండనండి. మార్నింగ్ ఏం చేశానో అది అయితే సెపరేట్‌గా తీసి పెట్టుకుంటాననమాట. ఇంకా పచ్చడి కోసం నేను యాడ్ చేసినవన్నీ కూడా ఆ కడాయి అయితే బ్యాక్ సైడ్‌కి షిఫ్ట్ చేసేసి ఇప్పుడైతే క్యారెట్ హల్వా చేసుకుంటున్నానండి. ఈ క్యారెట్ హల్వా చాలా చాలా సింపుల్ అండి. కొంచెం నెయ్యి అయితే వేశాననమాట కడాయిలో. నెయ్యి కాగిన తర్వాత మనమైతే డ్రై ఫ్రూట్స్ మనకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈరోజైతే నేను జీడిపప్పు అలాగే కిస్మిస్ అయితే యాడ్ చేశాననమాట. దీన్ని బాగా ఫ్రై చేసేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. క్యారెట్ హల్వా అయితే నాకు చాలా ఇష్టమండి. మేము నార్త్‌లో ఉన్నప్పుడైతే గనుక ఎక్కువగా చేసేదాన్ననమాట. వింటర్‌లో భలే దొరికేటివి అక్కడ. ఇక్కడ ఈ కలర్ క్యారెట్స్ అయితే మనకు రేర్‌గా దొరుకుతున్నాయండి. నార్త్‌లో అయితే ఎక్కువగా ఆరెంజ్ క్యారెట్స్ అయితే దొరకవు. ఆరెంజ్ కలర్‌లో ఉండేటివి. ఈ రెడ్ కలర్‌లో ఉండే క్యారెట్సే ఎక్కువగా దొరుకుతూ ఉంటాయన్నమాట. ఆ డ్రై ఫ్రూట్స్ వేగిన తర్వాత తీసి పక్కన పెట్టానండి. మిగిలిన గీలో ఏదైతే నెయ్యి ఉందో దాంట్లో నేను తురిమి పెట్టుకున్న క్యారెట్‌ని అయితే మొత్తం యాడ్ చేస్తున్నానండి. దీన్ని కూడా సన్న మంట పైన బాగా ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు ఈ స్మెల్ అనేది రాకుండా, పచ్చి వాసన రాకుండా మనకు మంచిగా నెయ్యి వాసన వచ్చేలాగా హల్వా రెడీ అవుతుందనమాట. చాలా బావుంటుందండి. నాకైతే చాలా ఇష్టం. మా పిల్లలకు కూడా ఇష్టము. కాకపోతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాననుకోండి దాన్ని తీసి పక్కన పెట్టేస్తారనమాట. హల్వా మాత్రమే తింటారు. ఇంకా హల్వా చేస్తానంటే అందులో మనకు పాలకోవాలాగా మనకు మధ్యలో తెల్లగా పలుకులొస్తాయి చూడండి. అలా ఉన్న హల్వా అయితే భలే ఉంటుందండి. ఈరోజైతే హల్వా చేశాను గదా! గులాబ్ జామ్ కూడా చేద్దామని అనిపించింది గానీ, తర్వాత వద్దులే అని చెప్పేసి దాన్నయితే స్కిప్ చేసేసానండి. హల్వాలో గులాబ్ జామున్ కాంబినేషన్ చాలా బావుంటుందండి. గులాబ్ జామున్, ఐస్ క్రీమ్ ఎలా కాంబినేషన్ ఉంటుందో, హల్వాలో కూడా చాలా బావుంటుందండి జామున్ కాంబినేషను. ఇక్కడైతే క్యారట్ హల్వా ఫ్రై అవుతూ ఉందండి. ఇంకో సైడ్ అయితే పచ్చిమిర్చి మనం పచ్చడి కోసం వేసాం కదా! అది ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేసుకుందామండి. ఈ పచ్చడిలో కొత్తిమీర ఫ్లేవర్ కూడా చాలా బావుంటుందండి. ఇంగా గ్రైండ్ చేసుకునేటప్పుడు అంటే రోట్లో దంచుకునేటప్పుడు గానీ, మిక్సర్‌లో గ్రైండ్ చేసుకునేటప్పుడు గానీ, కొన్ని వెల్లుల్లిపాయలు వేసేసి మనం గ్రైండ్ చేసుకున్నామనుకోండి చాలా బావుంటుంది. సాల్ట్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఈ క్యారెట్ చూడండి మనం సన్నటి పంట పైననే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలనమాట. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. చూడండి వాటర్ అనేది లేకుండా ఆల్మోస్ట్ బాగా ఫ్రై అయిపోయిందనమాట. కలర్ కూడా కొంచెం చేంజ్ అవుద్దనమాట. ఇప్పుడైతే మనము ఎన్ని మిల్క్ కావాలో అన్నైతే యాడ్ చేసుకోవచ్చండి. ఈ మిల్క్ అనేది నేను క్వాంటిటీ ఇంతే యాడ్ చేయాలని ఏం చెప్పనండి. అంటే అందాజుగా యాడ్ చేసుకోవచ్చు. నేను అందాజుగానే యాడ్ చేస్తూ ఉంటాననమాట. ఇప్పుడైతే నేను ఫుల్ క్రీమ్ మిల్క్ వాడుతున్నానండి.
దాన్ని బట్టి ఒక ఇంచుమించు ఒక గ్లాస్ వరకు అయితే యాడ్ చేసి ఉంటాను నేను. కొలత అయితే లేదండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇది బాగా మగ్గేలాగా మనము సన్నటి మంట పైనే ఉంచేసేయాలండి. దీనికి మూత పెట్టక్కర్లేదండి. నేనైతే మూత పెట్టను, ఎందుకంటే పొంగిపోతుంది కదా అని చెప్పేసి. చూడండి పాలన్నీ బాగా ఇంకిపోయినాయి. ఇది కూడా బాగా బాయిల్ అయిపోయింది. మనకు మధ్య మధ్యలో తెల్లగా కోవాలాగా అనిపిస్తూ ఉంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనమైతే షుగర్ అయితే యాడ్ చేసుకోవాలండి. షుగర్ అయితే షుగరు, లేకపోతే బెల్లం అయితే బెల్లం పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. నేనైతే షుగరే యాడ్ చేశానండి. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ క్యారెట్ హల్వా చేసేటప్పుడు మన ఇంట్లో కనుక పాలపొడి కొంచెం ఉందనుకోండి, ఆ పాలపొడి కూడా యాడ్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో ఫ్లేవర్ కోసం కొంచెం అయితే ఇలాచీ యాడ్ చేశానండి. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని ఇంకొంచెంసేపు ఇలాగే ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసేసి సర్వ్ చేసేసుకోవడమే. అటు సైడ్ అయితే పచ్చడికైతే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది కదండి. ఇంకా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసేసుకోవడమే. ఈ హల్వా రెడీ అయిపోయిందండి. ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసాననమాట. దీన్ని బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే మనకు క్యారెట్ హల్వా రెడీ అయిపోతుంది. ఈరోజు ఒక్క రోజుకి సరిపోతుంది రండి. స్టోర్ చేసుకునే అవసరం లేకుండా సరిపోయేలాగా క్యారెట్ హల్వా అయితే చేసేసాను. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పాలు అనేది మన ఇష్టం అనమాట. పాలు మనం ఎన్ని యాడ్ చేసుకోవాలి, నెయ్యి ఎంత యాడ్ చేసుకోవాలనేది మన ఇష్టం అనమాట. హల్వా రెడీ అండి. మీరు కూడా ఇలాగే చేస్తారండి క్యారెట్ హల్వా? ఒకవేళ డిఫరెంట్గా చేసేటట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి. డిఫరెంట్ కానీ ఎందుకంటున్నారంటే కొంతమంది కుక్కర్లో కూడా అలాగే బాయిల్ చేసి చేస్తారండి. పచ్చడికి కూడా ఇది మొత్తము చల్లారిపోయిందండి. ఇప్పుడు గ్రైండ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, ఈరోజు నేను తక్కువ గిన్నెలో అన్ని వంటలు చేసేసానమాట. ఇదండి ఇవాల్టి వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అండి.